నాలిక ఎంత పనైనా చేస్తుంది, ఎట్లయినా మాట్లాడేస్తుంది, అధికారం కోసం ఏ మాటైనా మాట్లాడుతుంది అని అనటంలో చంద్రబాబే పెద్ద ఉదాహరణ. 5 సంవత్సరాలు వాలంటీర్లని నోటికొచ్చినట్లు తిట్టాడు. గోని సంచులు మోసే ఉద్యోగం చేస్తున్నారు అని అన్నారు. అర్ధరాత్రి ఇళ్ల దగ్గరికి వెళ్ళి మహిళలను డోర్ దట్టి లేపుతున్నారు అని అన్నారు. మహిళలను విదేశాలకు అమ్మేస్తున్నారు అని అన్నారు. వాలంటీర్లు అంటే అదొక ఉద్యోగమా అని అన్నారు. వాలంటీర్లని నోటికొచ్చింది మాట్లాడుతూ వాలంటీర్ సేవలు ఎన్నికలలో పనిచేయకూడదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత కేసు వేయించి వాలంటీర్ సేవలు రద్దు చేసి అవ్వాతాతలను అక్కా చెల్లెమ్మలకు పింఛన్ రాకుండా నానా కష్టాలు పడి 39 మంది అవ్వాతాతల చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలు కొనసాగిస్తాము, వాలంటీర్ సేవలు కొనసాగించడమే కాకుండా 10,000 రూపాయలు వాళ్ళకి పారితోషికం ఇస్తాము అని ఆయన ప్రకటిస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. నా నాలుగుకి నరం లేదని చెప్పేసి నీ అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇచ్చేస్తావా? 5 సంవత్సరాలలో నువ్వు తిట్టిన వాలంటీర్లు, మహిళలను లేపుకుపోతున్న వాలంటీర్లు, ఇంటికెళ్ళి డోర్ తట్టుతున్న వాలంటీర్లు ఈరోజు నీకు మంచోళ్ళు అయిపోయారా? వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళ సేవలను ఎన్నికలలో రద్దు చేసి కూడా మళ్ళీ వాళ్ళ సేవలను నేను కొనసాగిస్తాను అధికారంలోకి వస్తే అని అంటున్నావా? నీ నోటికి అద్దు పొద్దు లేకుండా ఎన్ని అబద్ధాలైనా ఎందుకు చెబుతున్నావు? ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నావు అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు ఈ 5 సంవత్సరాల్లో వాలంటీర్లపై, సచివాలయ ఉద్యోగస్తులపై ఏ విధంగా మాట్లాడాడో మీరు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్నికల హామీలలో ఇదే విధంగా ఏదైనా ఇచ్చేస్తానంటాడు, ఆల్ ఫ్రీ 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 అని అంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.